ఈరోజు రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో మన స్పెషలైజ్డ్ లింబ్ సాల్వేజ్ క్లినిక్ గురించి కొంచెం తెలుసుకుంటాము. సో లింబ్ సాల్వేజ్ క్లినిక్లో ఎలాంటి ఫిజిషియన్స్ ఉంటారు, ఏం సర్వీసెస్ ఆఫర్ చేస్తాము, యాజ్ ఎ టీమ్ హౌ డు వి వర్క్ అనేది ఈరోజు కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. లింబ్ సాల్వేజ్ అంటే ఎవరికైతే పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ ఆర్ డయాబెటిక్ ఫుట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి పేషెంట్స్కి కాళ్ళు ఎంతోమందికి యాంపిటేషన్ చేస్తుంటారు. ఈ యాంపిటేషన్స్ని ఎలాగ అవాయిడ్ చేయాలి, ఎలాగ ట్రీట్ చేయాలి, ప్లస్ ఒక కాంప్రహెన్సివ్ లింబ్ సాల్వేజ్ క్లినిక్ ఏదైతే మన రివ్యూలో ఉందో ఇక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి సెంటర్స్లో ట్రీట్ చేయించుకుంటే పేషెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఈరోజు కొంచెం డీటెయిల్లో మనం మాట్లాడతాము. ఫస్ట్ అసలు డయాబెటిక్ ఫుట్ అన్న పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ అన్న ఏంది అనేది ఒక చిన్న బ్రీఫ్లో చెప్పాలంటే, ఎట్లయితే గుండెలో రక్తనాళాల్లో బ్లాకులు వస్తే గుండెపోటు వస్తుందో, కాళ్ళలో వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకులు వస్తే ఈ పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ ఆర్ డయాబెటిక్ ఫుట్ అనేది ఏదైతే మనం అంటామో, డయాబెటిస్ వల్ల ఆర్ స్మోకింగ్ వల్ల కాళ్ళల్లో వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి దాంట్లో బ్లాక్స్ వచ్చినప్పుడు ఇలాంటి పేషెంట్స్కి కాళ్ళకి రక్త సరఫరా తగ్గిపోయి పుండులు ఒకవేళ వస్తే అవి తొందరగా మానక, ప్లస్ కొంతమందికి గ్యాంగ్రీన్ లాంటి కండిషన్స్. గ్యాంగ్రీన్ అంటే బ్లడ్ సప్లై లేక ఏళ్ళు కానీ ఒక భాగంలో కాళ్ళు కానీ బ్లడ్ సప్లై లేక ఆ ఏరియా చనిపోయి నల్లగా ఏర్పడి ఏదైతే అవుతుందో దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. సో ఇట్లా మానని పుండులు కానీ ఆర్ గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఫస్ట్ అది వాస్కులర్ ప్రాబ్లం అనేది అవేర్నెస్ ఉండదు. సో అది ఎక్కడో దగ్గర పోయి దాన్ని వూండ్ కేర్ ద్వారా దాన్ని ట్రీట్ చేయాలని చూసినప్పుడు చాలామందికి అది తగ్గక ఇన్ఫెక్ట్ అయ్యి ఆ కాళ్ళు కానీ ఆ భాగం ఆ వేళ్ళు కానీ సగం హీల్ కానీ ఆర్ కొంతమందికి బిలో ద నీ యాంపిటేషన్ కానీ చేయాల్సి వస్తుంటుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే ఒక 10 లక్షల మంది పైన దేశంలో ప్రతి సంవత్సరము కాలు తీపించుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని అర్లీగా ఐడెంటిఫై చేసి ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అనేది తెలుసుకొని ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ దగ్గర కానీ వాస్కులర్ సర్జన్ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉండొచ్చు, ఆర్ ఒక వాస్కులర్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఈ స్పెషాలిటీలో డీల్ చేస్తారో వాళ్ళకి చూపించగలిగితే చాలా వరకు ఈ కాళ్ళు యాంపిటేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. యాంపిటేషన్ అనేది అంత సింపుల్గా కాళ్ళు ఒకటే పోతుందని కాదు. ఒకవేళ ఒక మేజర్ యాంపిటేషన్ కానీ చేయాల్సి వస్తే ఆ పేషెంట్స్కి ఎంతో వేరే ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇంకా నడవలేక ఓవరాల్ బాడీ వీక్నెస్, వేరే కాంప్లికేషన్స్ రావడము, యాంపిటేషన్ చేసిన తర్వాత కూడా ఆ పుండు ఎన్నో రోజులు మానకుండా ఉండడము, ఇలాంటి ఇబ్బందులన్నీ రావచ్చు. సో ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అంటే డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళకి కానీ పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఒక కాంప్రహెన్సివ్ టీమ్ ఎఫర్ట్స్ పెట్టగలిగితే డాక్టర్స్ వాళ్ళకి చాలా వరకు యాంపిటేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఒక కాంప్రహెన్సివ్ టీమ్ ఆఫ్ వాస్కులర్ సర్జన్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పొడియాట్రిక్ సర్జన్స్ కలిసి వి వర్క్ టుగెదర్ టు ప్రొటెక్ట్ ద లింబ్. ఇప్పుడు వాస్కులర్ సర్జన్స్ ఆర్ ద స్పెషలిస్ట్స్. ఎవరైతే ఈ కాళ్ళలో ఒకవేళ బ్లాక్స్ ఉంటే సర్జరీ చేయాలన్నా, ఎండోవాస్కులర్ చేయాలన్నా, ఓవరాల్ ఆ వూండ్ కేర్ అయినా ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ప్లస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి ఇమేజ్ గైడెడ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఎండోవాస్కులర్ స్కిల్స్ అనేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కూడా చేస్తారు. ప్లస్ పొడియాట్రిక్ సర్జన్స్ అనేది డెడికేటెడ్ ఫుడ్ సర్జన్స్. వీళ్ళు కొన్ని కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని ఎట్టా హీల్ చేయాలనేది వాళ్ళ ఎక్స్పర్టీస్. సో ఈ 3 టీమ్స్ కలిసి పనిచేసినప్పుడు చాలా వరకు ఏదైతే లింబ్స్ అన్సాల్వేజబుల్ ఉంటాయో అంటే తీసేయాల్సిన పరిస్థితుల్లో కూడా చాలామందికి మనము యాంపిటేషన్ అవాయిడ్ చేసి లింబ్ని సేవ్ చేయొచ్చు. ఇంకోటి రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో ఫస్ట్ హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ అంటే ఒక క్యాత్ ల్యాబ్ లాంటి అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఏదైతే రక్తనాళాల ద్వారా పోయి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ క్యాత్ ల్యాబ్ అనేది వాడతాము. ఆ క్యాత్ ల్యాబ్నే ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు దాన్ని హైబ్రిడ్ ఓఆర్ అని అంటాము. ఈ హైబ్రిడ్ ఓఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే కొంతమందికి బోత్
ఎండోవాస్కులర్ అంటే బ్లడ్ వెసల్స్ ద్వారా పోయి ట్రీట్ చేయాల్సిన అవసరం ప్లస్ ఓపెన్ సర్జరీ అవసరం ఉంటుందో కలిసి సింగిల్ ట్రీట్మెంట్గా ఒకే ఆపరేషన్ థియేటర్లో చేయగలుగుతాము. సో ఇది ఫస్ట్ ట్రూ హైబ్రిడ్ ఓఆర్ హైదరాబాద్లో అండ్ ఇండియాస్ ఫస్ట్ GE ఆలియా 740 హైబ్రిడ్ ఓఆర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇది వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ హైబ్రిడ్ ఓఆర్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ చాలా అడ్వాన్స్డ్ ఇమేజింగ్, అలాగే సర్జన్స్కి ఆపరేట్ చేయడానికి కావాల్సిన స్పేస్ అలాంగ్ విత్ ఇమేజింగ్ కూడా ఈ మెషిన్లో ఉంటుంది. ప్లస్ అంటే స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో అంటే ఒకవేళ సర్జరీ చేసినా జనరల్గా క్యాత్ ల్యాబ్లో స్టెరిలిటీ ఉండదు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఓఆర్లో ఆపరేట్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మనము చేయగలుగుతాము. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ప్లస్ ఒక టీమ్ వర్క్తో మనం ఎంతో కాంప్లెక్స్ ఫుడ్స్ని కూడా సాల్వేజ్ చేయగలుగుతున్నాం. దివ్య వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఒక కాంప్రహెన్సివ్ టీమ్ వర్క్, వాస్కులర్ సర్జన్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పొడియాట్రిక్ సర్జన్స్ కలిసి ఈ డయాబెటిక్ ఫుట్ ఉన్నవారికి కానీ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్నవారికి కానీ ఈ లింబ్ సాల్వేజ్ క్లినిక్ అనేది మనం కలిసి పనిచేస్తాము. ప్లస్ ఈ అడ్వాన్స్డ్ హైబ్రిడ్ ఓఆర్ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం కాబట్టి కాపాడలేని లింబ్స్ని కూడా మనము తీయాల్సిన అవసరం లేకుండా ప్రిజర్వ్ చేసి పేషెంట్స్ని తిరిగి నడిపించగలుగుతున్నాము. అండ్ వీ బిలీవ్ సేవింగ్ అ లింబ్ ఇస్ సేవింగ్ అ లైఫ్.